నేను చాలా ఆశలు పెట్టుకున్నా, ఏదో చేయాలనుకున్నా, కానీ నువ్వు చేయబట్టి నా ఆశలన్నీ అడ్వచ్చులైపోయాయి. ఎందుకురా ఇలా చేసావు? నాకు బ్యాంక్ లోన్ రాకుండా ఎందుకురా అడ్డుపడ్డావు? గుర్తుందా నీకు? ఒకరోజు కాల్ చేసి బ్యాంకర్స్ని తిట్టావు, నీకు లోన్ రావట్లేదని. కోపంలో ఏం మాట్లాడావో కూడా తెలియదు. అక్కడే నువ్వు తప్పు చేసావు. మీ ఫ్రెండ్కి కాల్ చేసావు అనుకొని నా నంబర్కి డైల్ చేసి నాకు కాల్ చేశావు. అదేంటో అదే రోజు నాకు బ్యాంకర్స్కి పార్టీ ఇస్తున్నాను, కాల్ కూడా లిఫ్ట్ చేసింది వాళ్ళే. నువ్వు చేయబట్టే నా ఏం నెరవేరలేదు. నేను కూడా అనుకున్నాను ఓ ఆర్ఫనైజ్ పెట్టి 10 మందికి సహాయపడాలని. లోన్ కోసం బ్యాంకర్స్ పార్టీ ఇస్తున్నాను, బట్ నీ వల్ల అంతా చెడిపోయింది. నేనేం చేశాను? నా సర్టిఫికెట్ దొంగలించావు, నాకు జాబ్ రాకుండా అడ్డుపడ్డా. ఏం చేశాను నేను? ఎందుకురా నా లైఫ్ ఇంత చేసావు? ఎందుకురా? నువ్వేమైనా తక్కువ చేసావా? నువ్వు చేయబట్టి నేను ప్రపోజ్ చేస్తా అనుకుంటే మిస్ అయిపోయాను. ఆ రోజే ప్రపోజ్ చేస్తా అనుకున్నాను. ఇప్పుడు తనకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, ఇక్కడ లేదు. 2 years వరకు రాధిక వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితి. అందువల్ల నేను సర్టిఫికేట్స్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ అది గుర్తుంచుకో. ఇదిగో నీ సర్టిఫికేట్స్. ఇదంతా నీ వల్లే. నువ్వు చేయబట్టే ఇలా జరిగింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదేంటి అనుకుంటున్నావా? నీకు రాకుండా అడ్డుపడి నేను తీసుకున్న బ్యాంక్ లోన్ నీకెందుకు ఇస్తున్నాడని అనుకుంటున్నావా? నీ ఎయిమ్ నా వల్ల నెరవేరట్లేదు. సో ఫస్ట్ నువ్వు సెటిల్ అయ్యాక మళ్ళీ నాకు డబ్బు ఇవ్వు, ఓకేనా? థ్యాంక్స్ మామ, నా ప్రాబ్లం అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బులు అంటారు, అసలు ఏమైందిరా? అందరూ జాబ్ చేయాలనుకుంటారా, బట్ నేను మాత్రం అలాగే. నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరికి కూడా జాబ్ ఇవ్వాలనుకుంటారు. అంటే ఏదైనా పర్లేదు, మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి. దానికోసం నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చే ఏం లేదు. నాకున్న ఒక ఆధారం లోన్, బ్యాంక్ లోన్. చాలా ట్రై చేశాను, అన్ని బ్యాంకులో కూడా నిరాశ. అందుకే ఎక్కువ వన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. మా ప్రాబ్లం ఇంత అనుకుంటుంటే మీరు కొట్టుకుంటూ ఉంటున్నారు. మీ ప్రాబ్లం ఏంటి బాస్? వీడు చేయబట్టి, వీడు అడ్డం రాబట్టి నేను జాబ్ కోల్పోయాను. జాబ్ కోల్పోవడమే కాదు, నా సర్టిఫికేట్ పోయింది. వీడే తీసుకున్నాడు. వీడు చేయబడి నా లైఫ్ ఇంతేనా అన్న ఫీలింగ్లో మిగిలిపోయాను నేను. మీ ప్రాబ్లం ఏంటి బాస్? నో ప్రాబ్లం బాస్. తనని 8 years నుంచి లవ్ చేస్తున్నాను. వీడికి నీకు అసలు గొడవ ఎక్కడ వచ్చింది? అసలు మ్యాటర్ నువ్వు సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నావు? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ స్టాప్లో మీట్ అయ్యా. అమ్మాయి చాలా రోజుల నుంచి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు ప్రపోజ్ చేద్దామని వెళ్ళాను, బట్ నన్ను మిస్టేక్లో అతను గుద్దేశాడు. ఆ గొడవలో ఉండేసరికి ఆ అమ్మాయి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఆటో వెనకాల పిచ్చోడిలా పరిగెత్తాను. ఐ లాస్ట్ మై లవ్. ఇంతకీ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? లేదు బాస్. ఓకే, ఫస్ట్ నీ లైఫ్ సెటిల్ చేసుకో, దాన్ని ఆటోమేటిక్గా నువ్వు కోరుకున్న అమ్మాయికి దక్కుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్ అంటే ఏంటో నాకు తెలుసు. నీ గురించి తెలుసుకున్నాక నేను స్టార్ట్ చేయబోయే బిజినెస్లో నేను జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్స్ బాస్. మేము ఎవరో మీకు తెలియదు, కానీ మా ప్రాబ్లం అర్థం చేసుకొని మాకు జాబ్ ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. ఇంకా టెన్షన్ ఎందుకు బాస్, నీ లవ్ నీకు దక్కుతుంది.
he ain't take it, just take it, whatever comes your way. दिल से ले लो जो कुछ मिलता है. ये दिल के बच्चे प्रति निमिषम. శశి ఎక్కడ ఉన్నావు? ఆఫీస్లో అడుగుతున్నా సార్. ఓకే వెయిట్, నేను వచ్చి రిసీవ్ చేసుకుంటా. ఓకే సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంటి ముందుకు వచ్చాను, వస్తున్నా. ఎక్కడికి? సర్ప్రైజ్, వెయిట్ చేయి. అవకాశం నడవాలంటే నడవాలంటే నిలబడి చూడకురా. Do it, just do it, don't bother, go and try. करके देखो जो कुछ करना है. సర్ప్రైజ్ అన్నా, ఏంటి? Just take it, ఇదేరా ఆర్ఫనైజ్. ఆర్గనైజ్ అదే నీ ఆర్ఫనైజ్. जो कुछ मिलता है. నాకు హెల్ప్ చేసే ముందు నీ గోల్ చెప్పా, గుర్తుందా? అది మైండ్లో పెట్టుకున్నాను రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు నెట్టేసానో తెలుసారా? రిలేషన్షిప్లో థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు, కానీ ఫ్రెండ్షిప్లో చెప్పకూడదురా. दिल के बच्चे प्रति निमिषम. కంగ్రాచులేషన్, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. ఏం చక్రి, చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి విశేషాలు? Hey గుండెలో ఇంటి నుండి కాల్ వచ్చింది. మా మామగారు సంబంధం మాట్లాడడానికి వచ్చాడంట. మరి నువ్వు లవ్ చేసిన అమ్మాయి? వేరే అమ్మాయి అయితే నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటాను? నేను లవ్ చేసిన అమ్మాయి. అవునా? కంగ్రాట్. ఏ గుణం గుర్తుపడితే జనం. కంగ్రాచులేషన్ చక్రి. కంగ్రాట్స్ చిగ్రే. ఏ చిలిపితనం మా సిగ్నేచర్. బిజినెస్ పెరిగిపోయింది కాబట్టి ఒక్కడికి చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఈరోజు నుంచి వీఆర్ నాట్ కొలీగ్స్, వీఆర్ గోయింగ్ టు బికమ్ పార్ట్నర్స్. Go and try. करके देखो जो. You see the bright lights, you see the fame, you see me at night shining. In the daytime, I'm still a regular nigga, still walking in the same shoes as y'all, you know what I'm saying? Yeah. So I